నమస్కారం, నా పేరు ప్రసాద్. చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A50 అండ్ దీంతో పాటు సామ్సంగ్ గెలాక్సీ A30 రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ అయితే నాకు తెలియదు. రేపు అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ ఎంత ఉందో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే బాక్స్ మీద అయితే A50 ప్రైస్ అయితే 21,000 అని ఉంది. 21,000 అంటే ఇది బాక్స్ మీద ప్రైస్. ఈ ప్రైస్కి మనకు అమ్మరు. 20,000 లోపే దీని ప్రైస్ అయితే పెట్టొచ్చు. ఇది 4GB RAM 64GB మోడల్ అండ్ దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు ఇక్కడ బాక్స్ మీద కనపడుతున్నాయి. స్పెసిఫికేషన్స్ అయితే దీన్ని బాగున్నాయి. సో ఇది ఒకవేళ 20,000 లో ప్రైస్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఇది మార్కెట్లో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. సామ్సంగ్ బ్రాండ్ ఇమేజ్ ఉంది దీనికి. అండ్ ఇక్కడ మీకు స్పెసిఫికేషన్ కూడా చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, సూపర్ AMOLED స్క్రీన్, ఫుల్ HD డిస్ప్లే ఇది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కెమెరా సెటప్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 25 మెగాపిక్సెల్ కెమెరా f1.7 అపర్చర్తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. ఇది బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. డెప్త్ సెన్సార్ ఇది. ఫ్రంట్ వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టాకోర్ ప్రాసెసర్ అని మెన్షన్ చేశారు. దీనిలో మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ లభిస్తుంది. 9610 ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ ఇది. చూడాలి మరి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో, నేను చెక్ చేసి చెప్తాను. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ సిమ్ ఫోన్, డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ కొడుతుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 15W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ అయితే వీళ్ళు కొత్త సిరీస్, వీళ్ళు 10 ఫోన్స్ పైన తీసుకొస్తారు ఇయర్ అయితే. అండ్ ఈ ఫోన్స్ అయితే వీళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్లో అమ్ముతారు. అదే మనం M సిరీస్ చూసుకుంటే ఓన్లీ ఆన్లైన్లోనే అమ్ముతున్నారు, అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా. అది డిఫరెన్స్ మనకి A సిరీస్కి M సిరీస్కి. సో నేను అన్బాక్స్ చేస్తాను, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో బాక్స్లో. ఫ్రెండ్స్, బాక్స్లో ఫస్ట్ మనకి ఇక్కడ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. ఒకసారి చూద్దాం దీనిలో ఏమేమి ఉన్నాయో. టాప్లో ఉన్నాయి ఇక్కడ కేస్ అయితే ఉంది. సో మీకు బాక్స్లో కేస్ వస్తుంది. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నాయి. పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు మొబైల్ ఫోనే ఉంది. సో ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ A50 అయితే కొంచెం షేడ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి లైటింగ్ పడుతూ ఉంటే. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి లైటింగ్ కండిషన్ కూడా సరిగ్గా లేదు. హోటల్ రూమ్లో ఉన్నా నేను. సో లైటింగ్ అయితే మనకి తక్కువ ఉంది. ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. 4000 mAh బ్యాటరీతోనే వస్తుంది. ఫోన్ పక్క పెడదాం అండ్ మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమి వస్తున్నాయో. అండ్ ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి వీటిని ఓపెన్ చేసి చూద్దాం వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయో. సో ఇవైతే మనకి ఇన్ ఇయర్ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే కావు. సామ్సంగ్ ఇంతకుముందు మనకి ఫోన్స్లో వచ్చాయి కదా, అలా ఉన్నాయి ఇయర్ ఫోన్స్ అయితే. సో సేమ్ అవే ఇయర్ ఫోన్స్. ఇంతకుముందు వైట్ కలర్లో ఇచ్చేవాళ్ళు, ఈ బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడ మీకు బటన్ అయితే ఉంది. మీరు ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయొచ్చు ఈ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి. సౌండ్ క్వాలిటీ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. వీటిని మీరు ఏదైనా మంచి ఇయర్ ఫోన్స్ రీప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ Type-C కేబుల్ ఉంది. మనకి ఫోన్ అయితే Type-C పోర్ట్తో వస్తుంది. Type-C కేబుల్ కూడా బాక్స్లో ఉంది. అండ్ ఇది ట్రావెల్ అడాప్టర్, ఇది సామ్సంగ్ది. మొత్తం బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇంతకుముందు మనకి వైట్ కలర్లో ఉండేవి. సో దీని అవుట్పుట్ చూసుకుంటే మీకు 9V 1.67 ఆంపియర్ ఉంటుంది మ్యాక్సిమం అయితే. సో ఇది మీకు మ్యాక్సిమం 15W అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది సామ్సంగ్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే కనపడుతుంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫోన్ అయితే మనకి గ్లాసీ ఫినిష్లో వస్తుంది. కాకపోతే ఇది మీకు గ్లాస్ అయితే కాదు, ప్లాస్టికే. మీకు ఫినిష్ అయితే మీకు కొంచెం గ్లాసీ లుక్లో వస్తుంది. ఒకసారి ఫోన్ ఫిజికల్ చూసుకుంటే ఫ్రంట్ మీకు 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. డిస్ప్లే పైన మీకు నాచ్ అయితే ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ యూ నాచ్. దీనిలో మీకు 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనపడుతుంది. ఇయర్ పీస్ కనపడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కనపడుతుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీనిలో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉందో లేదో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ సపరేట్ స్లాట్ ఉంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. దగ్గర ప్రజెంట్ అయితే 2 జియో సిమ్లు అయితే లేవు నేను చెక్ చేయడానికి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనపడుతుంది. ఇక్కడ మెయిన్ కెమెరా 25 మెగాపిక్సెల్ కెమెరా f1.7 అపర్చర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ f2.2 కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఇంకో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా f2.2. ఇది డెప్త్ సెన్సార్, బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఫ్లాష్ కనపడుతుంది, సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇది డివైస్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎన్రోల్ చేస్తున్నాను. ఇది మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ చూడొచ్చు మనకి లైట్ అయితే వస్తుంది. ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ S10+ లాగా మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. సేమ్ మీకు ఈ ప్రైస్లో వచ్చే వివో ఫోన్స్, ఒప్పో ఫోన్స్ అండ్ OnePlus 60లో మనకి ఈ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అయితే ఎన్రోల్ చేస్తున్నాను. చూద్దాం ఎలా పని చేస్తుందో ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ A50ది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇది UI అయితే మనకి 1 UI లాగా ఉంది.
ఇక్కడ చూడొచ్చు ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్లో మనం చూసామో సేమ్ యూఐ అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో కూడా One UI 1.1 మీద అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది. మనం M సిరీస్ చూసుకుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ యూఐ మీద రన్ అవుతున్నాయి. అదే ఏ సిరీస్ చూసుకుంటే వీళ్ళు One UIకి అయితే స్విచ్ అయినట్టున్నారు. A30 కూడా చూద్దాం, A30 ఏ యూఐ మీద రన్ అవుతుందో. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద. అండ్ బెజల్స్ చూసుకుంటే మనకి టాప్ ఏరియాలో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి చాలా తక్కువ బెజల్స్ కనపడుతున్నాయి. అదే మనం బాటమ్ చూసుకుంటే మాత్రం కొంచెం చిన్న అయితే కొంచెం పెద్దగా కనపడుతుంది. టాప్లో మాత్రం చాలా తక్కువ ఉంది బెజల్ అయితే. ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒకసారి స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి 4GBలో 1.6 GB ఫ్రీ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 64GBలో 49.8 GB ఫ్రీగా వస్తుంది. బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే 2 యాప్స్ అయితే కనపడుతుంది. ఇక్కడ అమెజాన్ షాపింగ్ ఉంది, డైలీ హంట్ ఉంది. సో వీటిని మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ యాప్స్ కొంటే మైక్రోసాఫ్ట్ యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు, జస్ట్ మీరు డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. మిగతా థర్డ్ పార్టీ యాప్స్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అమెజాన్ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మనం కెమెరా యూఐ చూద్దాం. కెమెరా యూఐలో ఏం చేంజెస్ ఉన్నాయేమో. యూఐలో మనకి చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ మనకి ఇంతకుముందు కెమెరా యూఐ ఎలా ఉంది అలానే ఉంది. ఫోటో ఉంది, లైవ్ ఫోకస్ ఉంది, వీడియో ఉంది, అండ్ స్లో మోషన్ కూడా ఉంది. M సిరీస్లో అయితే మనకి స్లో మోషన్ వీడియో కూడా ఉండదు. దీనిలో అయితే మనకి స్లో మోషన్ వీడియో ఉంది అండ్ హైపర్ ల్యాప్స్ కూడా ఉంది. అండ్ ఒకసారి మనం AR ఎమోజీ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు టాప్లో మనకి AR ఎమోజీ అని కనపడుతుంది. సో మీరు ఇవన్నీ సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్లో ఉన్నాయి. సో దీనిలో కూడా మీకు AR ఎమోజీ అయితే ఉంది, మీరు ఓన్ ఎమోజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈసారి మాత్రం మనకి ఫిగర్ చేంజ్ అయిపోయింది, ఇంత ముందులాగా అయితే లేదు. కొంచెం 3D ఫిగర్ లాగా వస్తుంది, కొంచెం యాపిల్ స్టైల్లో వస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఇది నా ఎమోజీ అయితే. AR ఎమోజీ కూడా ఉంది. ఒకసారి మీరు AR ఎమోజీ యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు, 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉందో లేదో. ఇంకా చూడొచ్చు మనం కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఓన్లీ 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో మనకి EAS లేదు, EAS వీళ్ళు అప్డేట్లు యాడ్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా లేదు. కెమెరా ఫీచర్స్ అయితే మనకి సేమ్ అవే ఉన్నాయి, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ తీస్తాను రూమ్లో. సో ఆ ఫొటోస్ నేను చూపించగలను ప్రజెంట్ అయితే మీకు. సో ఇక్కడ చూడొచ్చు మీకు లో లైటింగ్లో ఇలా పర్ఫామ్ చేస్తుంది. ఇవి నార్మల్ లెన్స్తో తీసాను, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్తో తీసాను. అండ్ కొన్ని పోర్ట్రేట్స్ కూడా ట్రై చేశాను. ఇక్కడ చూడొచ్చు నైట్ టైంలో పోర్ట్రేట్ మీకు ఎలా వర్క్ అవుతుందో. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది, ఈ లైటింగ్ కండిషన్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఫ్రెండ్స్ చూడండి, సామ్సంగ్ గెలాక్సీ A50 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో క్వాలిటీ ఎలా ఉందో. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది, హోటల్లో లైటింగ్ ఇది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈరోజు సామ్సంగ్ టెక్నికల్ బ్రీఫింగ్ అయితే జరిగింది సామ్సంగ్ గెలాక్సీ M30 గురించి. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M30 వీళ్ళు లాంచ్ కూడా చేశారు. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్పి డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు. ఇది మీకు సూపర్ AMOLED డిస్ప్లే. సో డిస్ప్లే ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఒకసారి స్పీకర్ కూడా చూద్దాం, స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో. స్పీకర్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మరి అంత లౌడ్ అయితే అనిపించట్లేదు, కొంచెం మీడియమే అనిపిస్తుంది. నేను మళ్ళీ చెక్ చేస్తాను, చెక్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూలో మళ్ళీ దీనికి అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే చేస్తాను, ఎందుకంటే ఇది ఒక మంచి ఆప్షన్. వాళ్ళకి సామ్సంగ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళకి. అండ్ ప్రాసెసర్ కూడా చెక్ చేయాలి, కొత్త ప్రాసెసర్ Exynos 9610 ప్రాసెసర్. సో ఇది కూడా నేను చెక్ చేస్తాను. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందో. దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇది ఆప్టికల్ స్కానర్. ఫింగర్ సెన్సార్ మనకి బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక హాఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. సో 1 సెకండ్ టైం తీసుకుంటుంది రీడ్ చేయడానికి. ఫెయిల్ అయితే అవ్వట్లేదు, బాగానే వర్క్ అవుతుంది. సామ్సంగ్ ఫేస్ అన్లాక్ తెలిసిందే, ఫేస్ అన్లాక్ మనకి కళ్ళు మూసుకుని అన్లాక్ అవుతుంది. బెటర్ మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసుకోవడం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే సామ్సంగ్ గెలాక్సీ A50 అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. అండ్ దీనిలో చూస్తే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే కనపడుతున్నాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ ఆడియో కూడా దీనిలో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పవర్ కీని బిక్స్బీ బటన్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో అయితే ఉంది. అండ్ ఇంకా కొత్త యూఐ మీద రన్ అవుతుంది, One UI మీద రన్ అవుతుంది. సేమ్ మీకు సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో అదే సాఫ్ట్వేర్తో రన్ అవుతుంది. సో ఓవరాల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ అయితే చాలా బాగుంది. అండ్ గేమ్ చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇది. సో దాన్ని బట్టి మనకి ఓవరాల్గా ఇది గుడ్ ఫోన్ కాదు తెలిసిపోతుంది. అండ్ కెమెరాస్ అయితే మీకు దగ్గర సామ్సంగ్ A7 కెమెరాస్ ఎలా ఉంటాయో అట్లనే పర్ఫామ్ చేస్తుంది, పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ A50 అయితే. వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.